బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు ఒక మహిళ ఇప్పుడు బీఆర్ఎస్ తరఫు నుంచి పోటీ చేయబోతుంది. సెంటిమెంట్ తోటి వాళ్ళు కూడా ఓట్లు రాలగొట్టాలనుకుంటే ఇది వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. సెంటిమెంట్ తోటి బీఆర్ఎస్ వాళ్ళు వెళ్తున్నారు. సెంటిమెంట్ పనికిరాదండి. ఎందుకంటే సెంటిమెంట్ వెనకాల ఆయన 11 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎక్కడో చూడన ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు వాళ్ళ అంచనాలకు తప్పితే. అలాగే మొన్న వర్షాకాలంలో కూడా డ్రైనేజ్ ఎట్లా పొంగి పోరుతున్నదో వాళ్ళు సానుకూలు చూపిస్తున్నారు. సో ఇక్కడ ఏమంటే సింపతి వర్కౌట్ కాదు, ఇక్కడ ఆయన అభివృద్ధి ఏం చేశారు అనేది వర్కౌట్ అవుతుంది. ప్రజలకు ఫైనల్ గా కావాల్సింది అభివృద్ధి కార్యక్రమాలు కాబట్టి ఆయన ఏం చేయలేదు, ఈయన కూడా ఏం చేయబోడు అనేది అందరికీ తెలిసిన విషయం. కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా ఎంఐఎం తోటి పొత్తు పెట్టుకొని ఇప్పుడు ఎలక్షన్లకు వెళ్తున్నారు. దాన్ని ఏ విధంగా మీరు ఆల్రెడీ వాళ్ళు ఒక ఒప్పందంతోనే వచ్చిర్రు. ఎంఐఎం కాంగ్రెస్ ఒప్పందంతోనే వచ్చిర్రు. ఈ సీటు వాళ్ళకి వదిలేస్తే మేయర్ వాళ్ళకి వదిలేస్తామని ఒప్పందంతో వచ్చింది. సో హిందువులందరూ ఆల్రెడీ మేల్కొన్నారు. రానున్న రోజుల లంకాల దీపక్ రెడ్డి గారు బంపర్ మెజారిటీతో గెలవబోతున్నారు. ఆల్రెడీ ఆ క్యాండిడేట్ పైన కేసులు ఉన్నాయని కూడా ఆ వార్తలు వస్తున్నాయి. అంటే అట్లాంటి వ్యక్తి ఎలక్షన్ లో నిలబడడం ఎంతవరకు సమంజసం? కాంగ్రెస్ పని ఇది, అట్లాంటి వాళ్ళనే పెడతారు. అట్లాంటి వాళ్ళు రౌడీ షీటర్ లేకపోతే కేసులు ఉన్న వాళ్ళ మీదనే పెడతారు. సో ఇది కొత్త ఏం కాదు, ప్రజలకు కూడా అన్ని తెలిసిన విషయమే. సో ఈసారి మాత్రం భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. నవీన్ యాదవ్ కూడా నామినేషన్ చేసినప్పుడు కూడా భారీ ర్యాలీ కూడా తీశారు. దానికి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసింది. అంటే ఇది ప్రభుత్వం అధికారం దుర్వినియోగం చేస్తుంది అనుకుంటున్నారా? డెఫినెట్ గా అధికార వినియోగం చేస్తుంది. ఆ ఖర్చు ఏదో ప్రజలకి పెడితే ఎంత మైలేజ్ వస్తుంది వాళ్ళకి, ఆ ఖర్చు పెట్టకుండా అదేంటిది అందాల పోటీకి 250 కోట్లు ఇట్లాంటి వాటికి అన్నిటికీ పెట్టి వృధా చేస్తుంది, ప్రజల సొమ్మును వృధా చేస్తుంది.